जगाचा तारणहार तू या विश्वाचा। నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్। ఈ రోజు అయితే మాత్రం మనం ఓల్డల్ వాళ్ళ ఐజీ రూట్ కి అయితే వచ్చేసాం అనమాట। ఇక్కడైతే మీరు గణపతి చూడొచ్చు, చాలా బాగుంది। అట్లనే వీళ్ళది డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు। వీళ్ళ అసోసియేషన్ పేరు వచ్చి మనకి విఘ్నహార అసోసియేషన్ అనమాట। వీళ్ళైతే మాత్రం మనకి ఈ ఇయర్ తో పాటు 16 years సెలబ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు। తప్పకుండా మీరైతే మాత్రం ఓల్డల్ వాళ్ళ సైడ్ వస్తే మాత్రం ఇక్కడైతే విజిట్ కాండి। అట్లనే గణపతి కూడా చాలా బాగున్నాడు। వీళ్ళైతే మాత్రం మనకి దుల్పేట్ గణేష్ సింగ్ కళాకారు నుంచి అయితే గణపతి అయితే తీసుకొచ్చిన అనమాట। ఇక్కడైతే మాత్రం గ్రాండ్ సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు। తప్పకుండా ఇక్కడైతే విజిట్ కాండి, వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్। నా పేజ్ అయితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష్। నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్। ఈ రోజు అయితే మాత్రం మనం ఓల్డర్ వాళ్ళకి అయితే వచ్చేసినాం అనమాట। విఘ్నహార అసోసియేషన్ వాళ్ళ మండపంకి అయితే వచ్చేసినాం। ఇక్కడైతే మీరు చూడొచ్చు, పైన అయితే మాత్రం మనకి మంచి కాన్సెప్ట్ ఉంది। ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి కృష్ణుడు రాధ అనమాట। అట్లే మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ గణపతి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం మనకి విష్ణు, ఇక్కడ మనకి హనుమాన్, ఇంకా అట్లా మనకైతే ఇక్కడ గరుణ మహారాజ్ అనమాట। కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది। అట్లే మనకి ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు। మీరైతే లోపల చూడొచ్చు, మొత్తం టీమ్ మెంబర్స్ అనేది మొత్తం ఉన్నారనమాట లోపల। ఒకసారి అయితే మనం డీటెయిల్గా మాట్లాడి తెలుసుకుందాం, ఏ ఇయర్లో స్టార్ట్ చేసినారు, అట్లనే ఈ 10 daysలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, పూజలు ఎలా అవుతున్నాయి, వీళ్ళు గణపతి ఎక్కడి నుంచి వచ్చినారు, డెకరేషన్ కూడా చూడొచ్చు। మీరైతే చాలా బాగా చేసిన డెకరేషన్ కూడా ఒకసారి అయితే మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడి తెలుసుకుందాం। అని అందరూ వచ్చారు, జై గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప, मंगल मूर्ति, गजानन महाराज के। ఇక్కడ మీరు డెకరేషన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, డెకరేషన్ చాలా బాగా చేసినారు వీళ్ళైతే। మనకి ఇక్కడ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు మీరైతే, మొత్తం అష్ట వినాయకులు అనమాట। అట్లనే మనకి ఇక్కడ సీతారాముని కళ్యాణం ఉంది, గణపతి వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే। విఘ్నహార యూత్ అసోసియేషన్ మనది, ఇప్పటికి 16 years అవుతుంది। మేము ఒక 26 నుంచి 30 members దాకా ఉంటాము। ఈసారి అయితే 14 days పెడుతున్నాము। 14 days లో మనకి డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటాయి కదా? అవును, అంటే ఏమేమి ఉంటాయి మనకి 14 days? ఫస్ట్ గణేష్ ఇన్స్టాలేషన్ చేశాము ఫస్ట్ డే రోజు, సెకండ్ డే రోజు చిన్న డాన్స్ ప్రోగ్రామ్ చేశాము, థర్డ్ డే రోజు హనుమాన్ చాలీస్ చేయించాము। ఇక ఫోర్త్ డే నుంచి కొంచెం డైలీ ఒక్కొక్కటి ప్లాన్ చేస్తున్నాము। గణపతి ధూల్పేట నుంచి తెచ్చాము, గణేష్ కళాకార్। లేదు లేదు, విత్ కంప్లీట్ గణేషునితోనే వచ్చింది డెకరేషన్। మా తరుణ్ ఉన్నాడు, అతను మాట్లాడతాడు। ఇది వచ్చేసి పంచా థీమ్ తీసుకున్నాం మేము, పర్పుల్ అండ్ వెల్వెట్, పర్పుల్ లో వెల్వెట్ కలర్, ఈ స్టైల్లో మేము వైట్ అండ్ గ్రే థీమ్ తీసుకొని చేసినాం। ఇది ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఓన్లీ 3D జాలీస్ పెడతాము, ఈసారి ఏంటంటే ఫ్లెక్సీస్ తోని వెరైటీగా చేద్దామని చెప్పేసి చేసినాము। డెకరేషన్ పేరు వచ్చేసి శ్రీ ఫ్లవర్ డెకర్స్। గణేష్ వచ్చేసి శామిర్పేట తీసుకెళ్తాము విసర్జన। లడ్డు ఆప్షన్ ఉంటది చేసినాం 260కి వెళ్ళింది। మనకి ఇప్పుడు చాలా మంది గణపతి పెడుతుంటారా? ఇప్పుడు మీ అసోసియేషన్ తరఫున ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి। అది విఘ్నహార యూత్ అసోసియేషన్, మేము గత 16 సంవత్సరాల నుండి ఇలానే యూత్ అసోసియేషన్ గా మేము అందరం కూడా మిత్రులం కలిసి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కూడా కలిసి గణపతి యొక్క వినాయక నవరాత్రులు చేసుకుంటున్నాము। అంటే 11 రోజులు 13 రోజులుగా అలా పెడతాము। ఈసారి ఇంకొంచెం ఘనంగా చేసుకోవాలి, అందరికీ కూడా అందరం సెటిల్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకొక రోజు ఎక్కువగా 14 రోజులుగా మేము ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము। అలాగే అందరం ఎందుకు ఇది మెయిన్ గా గణపతి నవరాత్రులు చేసుకోవటం అంటే, ఎలా అయితే మొదటిసారి మనకి బాల్ గంగాధర్ తిలక్ గారు ఎలా అయితే మనకు ప్రారంభించారో, అలాగే సనాతన ధర్మం గురించి, అలాగే మనం అందరం కూడా ఒక యూనిటీగా మా కాలనీ, మా యూత్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా, అందరూ బిజీగా ఉంటారు, ఎవ్రీ ఇయర్ అందరూ ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ అందరూ బిజీగా ఉంటారు, కలవరు। కాబట్టి మేము అందరం కూడా కలిసి, అందరం కూడా భక్తి అనేటువంటి విషయంతో మేము అందరం కలిసి పూజలు చేసుకొని కలవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇలా గణపతిని నవరాత్రులు చేసుకోవటము ఇలా వచ్చింది। అలాగే ఇక్కడ విశేషంగా భక్తి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఇక్కడ చండీ హోమము, కళ్యాణము అవి కూడా చేస్తాము। మేము అసలు అందరికీ కూడా ఈ వినాయక నవరాత్రుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, గణపతి ప్రథమ పూజ్యుడు, అంటే మొదటిగా పూజింపబడేటువంటి వాడు గణపతి। కాబట్టి ఇప్పుడు వర్షాకాలం, వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది కాబట్టి
ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి, అందరికీ కూడా ఆరోగ్యాలన్నీ కూడా బాగుండాలి, సంవత్సర పాటు కూడా వ్యాపారం ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి రావాలి, ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం. అందరూ కూడా అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అవును, వస్తుంటారు. అంటే ఇక్కడ అల్వాల్లో ఇది ఒక స్పెషల్ థీమ్ తో చేసాము ఇలా ఈ అష్ట గణపతులు. అంటే గణపతి అంటే అందరికీ కేవలం 4 చేతులతో వక్రతుండం అంటే తొండము గజముఖంతో ఉండేటువంటి గణపతి మాత్రమే తెలుసు. కానీ గణపతులు చాలా రకాలుగా ఉన్నారు. మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా 31 రకాల గణపతులు అలా చెప్పారు. అందులో మేము విశేషంగా 8 రకాల గణపతులు, అష్ట గణపతులు, విద్యా గణపతి అని చెప్పి, హేరంబ గణపతి అని చెప్పి, పంచముఖ గణపతి అని చెప్పి, నాట్య గణపతి అని చెప్పి, అలాగే వరసిద్ధి గణపతి, హరిద్ర గణపతి, ఇలా ఈ 8 రకాల గణపతులను మేము పెట్టుకున్నాము. అందరికీ తెలవాలి వినాయకుడి యొక్క విశేషము, వినాయకుడి యొక్క ప్రాశస్త్యం తెలవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇలా ఈ అష్ట గణపతులు అనేటువంటి థీమ్తో మేము ఇలా ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేసాము. అలాగే వినాయకుడి యొక్క నవరాత్రులు చేస్తున్నాం. ఇక్కడ కూడా లలితా సహస్ర ఇక్కడ మంగళవారం నాడు లలితా సహస్రనామార్చన, అలాగే చండీ హోమము. ఎందుకంటే మా కాలనీ యొక్క శ్రేయస్సు కోసం కలియుగంలో కలో చండీ వినాయక అన్నారు. కలియుగంలో పూజించవలసింది 2 దేవతలు, తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు, ఒకటి గణపతి, రెండోది చండీ అని చెప్పారు. కాబట్టి అలాగే వచ్చేది ఇప్పుడు వర్ష ఋతువు తర్వాత వచ్చే శరత్ ఋతువు, శరత్ ఋతువులో దేవిని ఆరాధించాలి. కాబట్టి గణపతితో పాటుగా శక్తి స్వరూపంగా అమ్మవారు కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చండీ హోమాన్ని నిర్వహిస్తాము. అలాగే ఇక్కడ ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యం కోసము అందరికీ కూడా మంగళం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మహాకుంకుమార్చన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటాము. లోక కళ్యాణం కోసము సోమవారం నాడు అంటే మాస ప్రదోషం, ఈసారి ఆ మాస ప్రదోషం నాడు శివపార్వతుల యొక్క కళ్యాణం, భగవంతుడి యొక్క కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి లోక కళ్యాణం కూడా పెట్టుకున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంది అదే రోజు, కళ్యాణం రోజు. అలాగే అదే రోజు మధ్యాహ్నానికి అన్నప్రసాద వితరణ, స్వామివారి యొక్క ప్రసాదాన్ని వితరణ చేస్తాము. అందరూ కూడా అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా పాల్గొంటారు. అందరూ కూడా భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే అందరూ కూడా పాల్గొంటారు. ఆగమన్ సక్సెస్ఫుల్ గా అయింది. ఎవ్రీ ఇయర్ ఎక్కువగా చేయలేము, ఈసారి చాలా బాగా చేసినాము. అందరు క్రౌడ్ గిట్లా చాలా మంది వచ్చినారు. ఆగమన్ వచ్చేసి ప్లాన్ నితిన్ వచ్చేసి నితిన్ ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి అందరూ వచ్చి పిల్లలు, పెద్దలు, చిన్నలు, మహిళలు, పురుషులు అందరూ వచ్చి ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ సుఖశాంతులతో ఉండి దైవభక్తి, దేశభక్తి, దేశ రక్షణకు, మన పిల్లల రక్షణ కోసము అందరూ విద్యాబుద్ధులు మంచి నేర్చి దేశాన్ని రక్షించే పౌరులు కావాలని ఈ యొక్క వినాయక మండపం నిర్వహించి అందరినీ ఒకే దగ్గర కలిగిక ఉండి ఎలాంటి దుష్ట శక్తులు వచ్చినా కానీ ఎదిరించే శక్తి వచ్చేటట్టు పిల్లల్లో ధర్మాన్ని, దేశాన్ని రక్షించే పిల్లలు కావాలని కోరుకుంటూ మేము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే మన హనుమాన్ చాలీసా కూడా నిర్వహించి మంచిగా కార్యక్రమాలు నిర్వహించి ఇంకా ముందు కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆదివారం రోజు మళ్ళీ ఇది భగవద్గీత, హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ప్రయత్నం చేస్తున్నాం. ఆర్కెస్ట్రా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆర్కెస్ట్రా అంటే భజన కార్యక్రమాలకి. చాలా గ్రాండ్ గా చేస్తాము. బాగా సహకరిస్తారు, బాగా చేస్తారు. 16 ఏళ్ళ నుండి పిల్లల కష్టమే ఇది. మేమేం పెద్దవాళ్ళం ఏం పాల్గొనలేదు. పిల్లల ఖుషితోటి పెట్టి ఇంత గ్రాండ్ గా సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ, చండీ హోమం, కళ్యాణం, గణపతి సేవ అన్ని కార్యక్రమాలు చేస్తాం. దాండియా ప్రోగ్రామ్ అన్ని చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ సైజ్ చిన్న నుంచి పెద్దగా, ఈసారి మన 18 ఫీట్ గణేషుని మొత్తం అందరు కలిసి అసోసియేషన్ వాళ్ళందరూ పెట్టారు. సో ఎవ్రీ ఇయర్ వినాయకుడు పెరుగుకుంటూ వచ్చినాడు. అట్లనే సేమ్ మండపం కూడా మంచిగా అరేంజ్ చేశారు. సో క్రెడిట్ గోస్ టు అసోసియేషన్ టీమ్ మెంబర్స్. ఏంటంటే అలాగే మా దగ్గర ఇంకొక విశేషమైనటువంటి ప్రోగ్రాం కూడా ఒకటి జరుగుతుంది.
ప్రతి లాస్ట్ ఇయర్ నుండి మేము దాన్ని ఆపాదించాము, అంటే దాన్ని మేము స్టార్ట్ చేసాము. ఏంటంటే గణపతి ఊరేగింపు కార్యక్రమం కూడా చేస్తాము. ఇక్కడ ఉండేటువంటి గణపతి చిన్న విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో అలాగే మంగళ హారతులతో గణపతిని మా యొక్క ఈ కాలనీ ఎంత అయితే ఉందో ఆ కాలనీ మొత్తం కూడా స్వామివారిని ఊరేగింపు చేస్తాము. అందరూ మండపం వరకు రాలేని వారి కోసం భగవంతుని భక్తుల దగ్గరికి తీసుకెళ్లటం అనేటువంటి ఒక ఉద్దేశంతో భగవంతుడి ఆ యొక్క గణపతి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. అది చాలా కనుల విందుగా ఉంటుంది. జబల గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప మంగళమూర్తి, జై శ్రీరామ్.